నీకు నాకు ఎందుకు ఉండాలి అంటే కనుక శోధనలో పడకోకుండా ఉండడానికి గాను, శోధకుడు నిన్ను శోధించుకోకుండా ఉండడానికి గాను, ఆ శోధకుని నీవు జయించడానికి గాను దేవుడేమో కూడా మెలకువ కలిగిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. శోధకుడు నిత్యము కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. శోధకుడు అంటే మీకు అందరూ తెలుసు కదా, అపవాది లేదా సాతాను. ఈ అపవాది లేదా సాతాను నిత్యము కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. అయితే ఈ శోధకుడిని మనము జయించాలి అంటే కనుక మనము ముందు ప్రార్థన కలిగి ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే మెలకువ కలిగిన ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకు అంటే కనుక ఆ మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం కనుక నీకు లేకపోతే నీవు శోధనలో పడిపోతావు, నీవు శోధింపబడతావు. దేవుడు ఎవరిని కూడా శోధింపడట. దేవుడు ఎవరిని కూడా శోధింపడు, శోధింపబడనియడు. ఎవడేనో శోధింపబడినప్పుడంట